కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పేరు వెనక ఒక గొప్ప వీరుడి పోరాట చరిత్ర మరియు త్యాగం దాగి ఉన్నాయి. కుమరం భీం ఎవరు? కుమరం భీం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప ఆదివాసీ గిరిజన నాయకుడు. ఆయన ఈ ప్రాంతంలోని గోండు తెగకు చెందినవారు. నిజాం నవాబుల కాలంలో అడవి బిడ్డలపై జరుగుతున్న అరాచకాలను, పన్నుల వేధింపులను అడ్డుకోవడానికి ఆయన ఆయుధం పట్టారు. పేరు వెనుక ఉన్న ప్రధాన కారణాలు: జల్, జంగిల్, జమీన్. అడవిపై హక్కు ఆదివాసీలదే అని చాటి చెప్పటానికి ఆయన జల్, జంగిల్, జమీన్ అంటే నీరు, అడవి, భూమి అనే నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదం నేటికి గిరిజన పోరాటాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జోడేఘాట్ పోరాటం. కుమరం భీం నిజాం సైన్యంతో విరోచితంగా పోరాడి జోడేఘాట్ అడవుల్లో ప్రాణత్యాగం చేశారు. ఆయన పోరాట పటిమకు గుర్తుగా ఈ ప్రాంతానికి ఆయన పేరు పెట్టడం సముచితమని ప్రభుత్వం భావించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అప్పటి వరకు ఉన్న ఆసిఫాబాద్ జిల్లాకు ఈ విప్లవ వీరుని గౌరవార్థం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అని నామకరణం చేశారు. కుమరం భీం కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, అణచివేతకు వ్యతిరేకంగా గలమెత్తిన ఒక ధీరోదాత్తమైన సిద్ధాంతం. ఆయన పుట్టిన గడ్డపై ఆయన పేరు ఉండటం ఆ ప్రాంత ప్రజలకు ఒక గర్వకారణం. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం భీం పుట్టిన గడ్డగానే కాకుండా ప్రకృతి పరంగా కూడా ఇది చాలా ప్రత్యేకం. ఈ జిల్లాలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం జోడేఘాట్. కుమరం భీం నిజాం సైన్యంతో పోరాడి అమరుడైన ప్రాంతమిది. ఇక్కడ ప్రభుత్వం భారీ కుమరం భీం మెమోరియల్ మ్యూజియం నిర్మించింది. ఆదివాసీల సంస్కృతి, భీం పోరాట చరిత్ర తెలుసుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం. గిరిజన సంస్కృతి గుస్సాడి నృత్యం. ఈ ఊరి స్పెషాలిటీలో గుస్సాడి నృత్యం ప్రధానమైంది. దీపావళి సమయంలో గోండు గిరిజనులు నెమలి పించాలతో చేసిన కిరీటాలు ధరించి చేసే ఈ నృత్యం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు కూడా ఈ జిల్లాకు చెందినవారే. ప్రకృతి అందాలు, జలపాతాలు. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ఉండటం వల్ల ఇక్కడ అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. బాబేఝరీ జలపాతం. కుమరం భీం తన పోరాటాన్ని సాగించిన ప్రాంతాల్లో ఇదొకటి. సప్తగుండాల 7 చిన్న జలపాతాల సమూహం. ట్రెక్కింగ్ చేసేవారికి ఇది స్వర్గధామం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు. పట్టెవాగు ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాంత సాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా బాగుంటుంది. కుమరం భీం ప్రాజెక్ట్. అడవి మధ్యలో ఉండే ఈ జలాశయం చూడచక్కగా ఉంటుంది. ఆసిఫాబాద్ వెళ్లే దారిలో ఉండే కెరమెరీ ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ నుండి చూస్తే అడవి అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. దీనిని తెలంగాణ కశ్మీర్ అని కూడా పిలుస్తుంటారు. జైనూర్, ఉట్నూర్ సంతలు చాలా ఫేమస్. గిరిజన అటవీ ఉత్పత్తులు ఇక్కడ స్వచ్ఛంగా లభిస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే వీరత్వం, పచ్చని అడవులు, స్వచ్ఛమైన గిరిజన సంస్కృతి కలగలిసిన అరుదైన ప్రాంతం ఈ ఆసిఫాబాద్. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రకృతి ప్రేమికులకు మరియు చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారికి ఒక అద్భుతమైన గమ్యస్థానం. జోడేఘాట్ ఈ జిల్లాలో అత్యంత ముఖ్యమైన సందర్శనీయ స్థలం. కుమరం భీం వీరమరణం పొందిన ఈ ప్రదేశంలో ప్రభుత్వం కుమరం భీం మ్యూజియం మరియు ఒక భారీ స్మారక చిహ్నాన్ని నిర్మించింది. ఆదివాసీల జీవనశైలి, వారి ఆయుధాలు మరియు భీం పోరాట చరిత్రను ఇక్కడ బొమ్మల రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. కెరమెరీ ఘాట్ రోడ్. దీనిని తెలంగాణ కశ్మీర్ అని పిలుస్తారు. వర్షాకాలంలో మరియు చలికాలంలో ఈ ఘాట్ రోడ్ గుండా ప్రయాణిస్తుంటే కొండల మధ్య మేఘాలు తేలుతున్నట్టు కనిపిస్తాయి. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇక్కడ ఉండే వ్యూ పాయింట్ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. జలపాతాల సందడి. ఈ జిల్లాలో అడవులు ఎక్కువగా ఉండటంతో మనోహరమైన జలపాతాలు ఉన్నాయి. సప్తగుండాల. ఇక్కడ వరుసగా 7 జలపాతాలు ఉంటాయి. మిట్టె జలపాతం వీటిలో చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడికి వెళ్లాలంటే కొంచెం సాహసంతో కూడిన ట్రెక్కింగ్ చేయాలి. బాబేఝరీ. కుమరం భీం గెరిల్లా యుద్ధం కోసం శిక్షణ పొందిన ప్రదేశం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం మనసును హత్తుకుంటుంది. ప్రాజెక్టులు. కుమరం భీం ప్రాజెక్ట్. గ్రామం వద్ద ఉన్న ఈ ప్రాజెక్ట్ పచ్చని కొండల మధ్య ఉంటుంది. సాయంత్రం వేళ ఇక్కడ బోటింగ్, ప్రకృతిని ఆస్వాదించడం చాలా బాగుంటుంది. వట్టెవాగు ప్రాజెక్ట్ ఒక మంచి పిక్నిక్ స్పాట్. ఆసిఫాబాద్కు సమీపంలో ఉన్న గంగాపూర్ ఆలయం ఎంతో ప్రశస్తమైనది. మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతం సందర్శించడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా వర్షాకాలం ముగిసిన తర్వాత జలపాతాలు పచ్చదనంతో కలకల్లాడుతుంటాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఒకే వంటకమని కాకుండా ఇక్కడి గిరిజన సంస్కృతి మరియు మహారాష్ట్ర సరిహద్దు ప్రభావం
ప్రభావం వల్ల కొన్ని విభిన్నమైన మరియు రుచికరమైన ఆహార పదార్థాలు ఫేమస్. ఇక్కడ జొన్న పంట ఎక్కువ కాబట్టి వేడివేడి జొన్న రొట్టెలు, అందులోకి దేశీ స్టైల్ పప్పు లేదా కూర చాలా ఫేమస్. జొన్నలు లేదా రాగులతో చేసే అంబలి ఇక్కడి ప్రజల ఆరోగ్య రహస్యం. ముఖ్యంగా వేసవిలో ఇది ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. వనమూలికల వంటలు, అడవిలో దొరికే రకరకాల ఆకులు, దుంపలతో చేసే కూరలు ఇక్కడ ప్రత్యేకం. ఇవి చాలా ఆరోగ్యకరమైనవి. మహారాష్ట్ర ప్రభావం. ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండటం వల్ల అక్కడి రుచులు ఇక్కడ బాగా కలిసిపోయాయి. సావోజీ వంటకాలు చాలా ఘాటుగా మసాలాలతో ఉండే సావోజీ చికెన్ లేదా మటన్ కర్రీ ఇక్కడ చాలా పాపులర్. కారం ఎక్కువగా తినేవారికి ఇది పండగే. వడాపావ్, మిసాల్ పావ్ సాయంత్రం పూట చిరుతిండిగా ఇక్కడ వడాపావ్ చాలా చోట్ల దొరుకుతుంది. స్వీట్స్, స్నాక్స్, మలై ఖాజా. ఆసిఫాబాద్ టౌన్లో దొరికే మలై ఖాజా, ఇతర పాలతో చేసిన స్వీట్లు చాలా రుచిగా ఉంటాయి. అటవీ తేనె. ఇక్కడి గిరిజనులు సేకరించే స్వచ్ఛమైన అటవీ తేనెకు చాలా డిమాండ్ ఉంది. ఇది ఫుడ్ ఐటెం మాత్రమే కాదు, ఒక మంచి ఔషధం కూడా. చేపల వంటకాలు. జిల్లాలో కుమరం భీం ప్రాజెక్ట్ మరియు పట్టెవాగు వంటి జలాశయాలు ఉండటం వల్ల ఇక్కడ దొరికే తాజా చెరువు చేపల పులుసు మరియు ఫ్రై స్థానికంగా చాలా ఫేమస్. మీరు గనక ఆసిఫాబాద్ వెళ్తే వీలైతే ఒక గిరిజన గ్రామంలో దొరికే నాటుకోడి కూర, జొన్న రొట్టెను రుచి చూడండి. ఆ మట్టి వాసనతో కూడిన రుచి హోటల్స్లో అస్సలు దొరకదు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మరియు విశిష్టమైన పండుగ దండారి గుస్సాడి. ఇది గిరిజన సంస్కృతికి వెన్నెముక వంటిది. ఈ జిల్లాలో ఈ పండుగను మించిన సంబరం మరొకటి ఉండదు. ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో ఈ వేడుకలు మొదలవుతాయి. సుమారు 10 నుండి 15 రోజుల పాటు జిల్లాలోని గిరిజన గూడాలన్నీ పండుగ వాతావరణంలో మునిగిపోతాయి. పురుషులు నెమలి పించాలతో చేసిన భారీ కిరీటాలను ధరించి, ఒంటికి భస్మం పూసుకొని, మేక చర్మం కప్పుకొని డప్పు వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గ్రామంలోని దండారి బృందం మరో గ్రామానికి అతిథులుగా వెళ్లి నృత్యం చేయటం ఇక్కడి ప్రత్యేకత. దీనివల్ల గిరిజన గ్రామాల మధ్య ఐక్యత పెరుగుతుంది. నాగోబా జాతర. ఇది పక్కనే ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో జరిగినప్పటికీ ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజనులకు ఇది అతి ముఖ్యమైన పండుగ. జిల్లాలోని మెస్రం వంశీయులందరూ కాలినడకన వెళ్లి ఈ జాతరలో పాల్గొంటారు. కుమరం భీం వర్ధంతి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ పౌర్ణమి నాడు జోడేఘాట్లో కుమరం భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తారు. ఇది ఒక పండుగలాగే జరుగుతుంది. వేల సంఖ్యలో గిరిజనులు తరలివచ్చి తమ ఆరాధ్య దైవానికి నివాళులు అర్పిస్తారు. ఇతర పండుగలు. మహాశివరాత్రి. గంగాపూర్ శివాలయంలో జరిగే జాతర జిల్లాలోనే పెద్ద జాతరలలో ఒకటి. ఆకిపెన్. పంటలు చేతికి వచ్చే సమయంలో గ్రామ దేవతలకు చేసే పూజలు కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం. కుమరం భీం జిల్లా పేరు ఏ వ్యక్తి వల్ల వచ్చిందో ఆయనే ఇక్కడ అత్యంత ప్రముఖ వ్యక్తి. నిజాం సర్కార్పై పోరాడి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన దీశాలి. నేటికి గిరిజన తెగలకు ఆయన ఆరాధ్య దైవం. ఈ జిల్లా గర్వించదగ్గ గొప్ప కళాకారుడు కనకరాజు. అంతరించిపోతున్న గుస్సాడి నృత్యంలో ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2021లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందినవారు. దశాబ్దాల కాలంగా వందలాది మంది యువకులకు ఈ కళను నేర్పించి గిరిజన సంస్కృతిని కాపాడారు. హైమన్ డార్ఫ్ స్వదేశీయుడు కాకపోయినా ఈ జిల్లా చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆస్ట్రియాకు చెందిన ఈ మానవ శాస్త్రవేత్త 1940లో ఇక్కడి గిరిజనుల జీవనశైలిపై పరిశోధనలు చేశారు. గిరిజనుల భూమి హక్కుల కోసం, విద్య కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన గౌరవార్థం జిల్లాలో ఇప్పటికీ ఉత్సవాలు జరుగుతుంటాయి. గిరిజన హక్కుల కోసం పోరాడిన స్థానిక నాయకుల్లో శ్యామరావు వంటి వారు కూడా ముఖ్యులు. కొమరం భీం ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో ఇలాంటి ఎందరో స్థానిక వీరుల పాత్ర ఉంది.